హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాజీవ్ యువ వికాసం అని ఒక స్కీమ్ని లాంచ్ చేశారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేందుకు, అంటే వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా నిరుద్యోగులు ఉపాధి కోసం ఏదైనా హోటల్ పెట్టుకోవాలన్నా, ఏదైనా ఫ్యాన్సీ ఏదైనా బ్యాంగిల్ స్టోర్ పెట్టుకోవాలి, ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా ఫుడ్ బిజినెస్ చేయాలి, ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళ కోసమని 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం లోన్ రూపంలో అందిద్దామని చూస్తుంది. అందులో 80% సబ్సిడీ ఉంటుంది. రిమైనింగ్ అమౌంటే పే చేయాలి. 60 నుంచి 80% సబ్సిడీ ఉంది. అయితే ఈ లోన్ కోసం అని చెప్పి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు కోసం అప్లై చేసుకోవాల్సినవి ఏంటి అంటే ఆధార్, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అవి కూడా రీసెంట్వి ఉండాలి. టైం ఉంది ఏప్రిల్ 5 వరకు, కాబట్టి ఈలోపు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ ఉండాలి. ప్యాన్ మస్ట్ ఏం కాదు, ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ మొబైల్ నెంబర్. అండ్ ఒకటి కండిషన్ ఏంటంటే, రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అందులో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో 4-5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు, అందులో ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ ఉపాధి వర్తిస్తుంది. అంటే మామూలుగా అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయానికి సంబంధించిన వాటిలో రిలేటెడ్ ఉంటుంది, అండ్ పశుపోషణ ఉంటుంది. నెక్స్ట్ ఓన్ బిజినెస్లో అంటే నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను. బ్యాంగిల్ స్టోర్, బేకరీ షాప్, ఆటోమొబైల్స్, హెయిర్ కటింగ్, బుట్టల తయారీ, ఇలా మగ్గం టైలరింగ్, ఎలక్ట్రికల్, సీసీ కెమెరాస్, జనరేటర్స్, బంగారం షాపు, పిండి గిర్ని పట్టుకునే వాళ్ళు, ల్యాండ్రీస్, పేపర్ ప్లేట్స్ చేయాలి అనుకునే వాళ్ళు, మటన్ షాప్, పాన్ షాప్, ఇలా ఎవరైతే ఓన్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి ఒకసారి. మీరు ఒకవేళ ఇందులో ఏది బిజినెస్ పెట్టాలి అనుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికైనా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ బేస్డ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. TGOBMMS అని ఉంటుంది సైట్, కరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో పెట్టింది ఓపెన్ చేయండి. అందులో కూడా మీకు ఇట్లా 2 ఆప్షన్స్ ఉంటాయి. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ, క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇందులో SC, ST, BC అన్నీ ఉన్నాయండి. MBC, నేనైతే BC చూస్ చేసుకున్నాను. ఇలా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్. మీకు ఖచ్చితంగా ఆధార్ ఉండాలి. ఆధార్ కార్డ్ మీద పేరు ఎలా ఉందో అది ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ డీటెయిల్స్ తీసేసుకుంటుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆహార భద్రత కార్డ్ నెంబర్, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఆధార్ ఇవ్వగానే ఆధార్తో లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి, మొబైల్ నెంబర్ అండ్ రేషన్ కూడా లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. చాలా మందికి రేషన్ కార్డు మేము ఓల్డ్ అమ్మ వాళ్ళ ఇంట్లో తొలగించేసుకున్నాము, మేము న్యూగా అప్లై చేసుకున్నాము, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారు. వన్స్ మీరు ఒక్కసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రేషన్ కార్డ్ నెంబర్ చూపిస్తే అదే ఓకే చేసేయండి. లేదంటే వన్స్ ఓల్డ్ది ఎంటర్ చేసి చూడండి. ఓకే అయితే ఓకే అవుతుంది. లేదంటే మీరు ఎలాగో రేషన్ కార్డ్ లేదు కాబట్టి ఓల్డ్ది డిలీట్ చేసినా కూడా వన్స్ అయితే ఎంటర్ చేసి చూడండి. ఏది లేదు కదా, సరే అయితే ట్రై చేయండి. ఇలా నేనైతే అంతే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే తొలగించుకోలేదు కాబట్టి నేను ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ తీసేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ లబ్ధిదారుని పేరు ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ఇవ్వండి. తర్వాత నేను ఇక్కడైతే ఇండస్ట్రియల్ సర్వీస్ అని చూస్ చేసుకున్నాను సెక్టార్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చింది చూస్ చేసుకోండి. ఇందులో ఈ సెక్టార్ విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేనైతే మినీ ఫ్లోర్ మిల్ అని చూస్ చేసుకున్నాను. మీకు నచ్చింది చూస్ చేసుకోండి. తర్వాత గో మీద క్లిక్ చేసేసేయండి. మీకు ఎందుకు కావాలి, ఏం బిజినెస్ చేయడానికి కావాలని అయితే మినీ ఫ్లోర్ మిల్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో ఏం చూస్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. నేనైతే హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అని చూస్ చేసుకున్నాను. మండల్ విషయానికి వస్తే నేనున్న ఏరియాకి ఏది రిలేటెడ్ అవుతుందో అదే ఇచ్చాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు కరెక్ట్గా ఇవ్వండి. మీరున్న ఏరియాకి నియర్ బై బ్యాంక్ అకౌంట్ ఏది ఉంటుందో అదే మండల్, అదే డీటెయిల్స్ ఇవ్వండి, కన్ఫ్యూజ్ కావద్దు. యూనిట్ విలువ అంటే 4 lakhs ఇచ్చేసాను. అందులో సబ్సిడీ ఎంత అవుతుంది, మనం ఎంత పే చేయాలో చూపించేస్తుంది. తర్వాత బ్యాంక్ విషయానికి వస్తే నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేసాను. బ్రాంచ్ IFSC కోడ్ అది ఇచ్చేసాను, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలి. నెంబర్ ఆప్షన్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ లబ్ధిదారుని వివరాలు వచ్చేస్తాయి, మన పేరు అండ్ కొన్ని డీటెయిల్స్ అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఫైనల్గా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, ఫస్ట్ ఏంటంటే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చాను. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీ జెండర్ ఏంటి అనేది చూస్ చేసుకోండి. మీరు రూరల్లో ఉంటారో అర్బన్లో ఉంటారో కూడా చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ BCB అనేది ఇచ్చేసాను నేను, మీరు ఏదైతే అది ఇచ్చేయండి. మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారు. అది ఎక్కడ ఉంటుంది అంటే కామన్గా మన క్యాస్ట్ సర్టిఫికేట్లో అప్లికేషన్ నెంబర్ కింద CGCO అనే ఆప్షన్లో ఉంటుంది, అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన పేరు అండ్ మన డీటెయిల్స్ అన్నీ ఏ క్యాస్ట్ అనేది
క్లియర్గా వచ్చేస్తాయి. మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. అక్కడ మీరు వన్స్ ఒక్కసారి ఎంటర్ చేయగానే క్లియర్గా అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరికైతే ఇన్కమ్, నేనైతే ఫ్రెష్గా ఇప్పుడు ఇన్కమ్ అప్లై చేసుకున్నాను. ఇన్కమ్ ఎవరికైనా అప్లై చేసుకోవడం ఈజీగా కావాలి, మేము ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్, మేము మొబైల్లోనే చేసుకోవాలి అంటే నేను ఆ వీడియో కూడా చేస్తాను. మీరు కామెంట్లో ఇన్కమ్ గురించి చేయండి అని పెడితే నేను చేస్తాను. ఇన్కమ్ ఎందుకంటే నేను రీసెంట్గా మీ సేవ యాప్లో ఎలా చేసుకోవాలో ఫర్దర్గా ఫుల్గా డీటెయిల్గా చేశాను, అది పెడతాను. క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అని చూస్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి నేను వీడియో చేస్తాను. ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఉన్నాయండి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, యాన్యువల్ ఇన్కమ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఆక్యుపేషన్ అవన్నీ ఇచ్చేసాక తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మీరు పర్మనెంట్గా మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అన్నీ ఫిల్ చేస్తేనే అది ఓకే అవుతుంది. నేను చేయలేదు కాబట్టి ఇక్కడ అవ్వలేదు, రివ్యూ చూసుకుంటే అవ్వలేదు కాబట్టి అలా వచ్చింది. మీకు చూపించడానికనే వీడియో చేశాను. మళ్ళీ కూడా నాది కంప్లీట్ అయితే మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇదండి వీడియో. ఈ స్కీమ్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. డబ్బులు అనేవి ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి కదా, నిరుద్యోగులకి అయితే చాలా యూజ్ అవుతాయని. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.